Last year we wished then CM KCR his birthday wishes and prayed for him. Today we are praying for Honorable Chief Minister Jagan Mohan Reddy Garu of Andhra Pradesh. Let's pray for him. Heavenly gracious Father, I pray for your wonderful blessings upon CM Jagan Mohan Reddy. Give him wisdom of the Solomon. What steps to be taken, what not. What to do, what not to do. How to lead the state from distress and troubles and great debt. Bless him in every way and bless his family in Jesus' name. జగన్ మోహన్ రెడ్డి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. నా హృదయంలో మంట, మనోవేదన, రాత్రంతా ప్రార్థన. అందుకనే ఇంత వేగం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ మీటింగ్ మీరు ఉత్తరాంధ్రలో చూశారు. 100 మందేనా డబ్బులు ఇవ్వకుండా వచ్చారా? మా టీం అంతా అక్కడే ఉన్నారు, నా కోఆర్డినేటర్లు అంతా అక్కడే ఉన్నారు. ఎవ్వరూ రాలేదు. అందరికీ ట్రైన్లు పెట్టారు, బస్సులు పెట్టారు, ట్రక్కులు పెట్టారు, వెహికల్ పెట్టారు, ఎస్యూవీస్. వచ్చిన వాళ్ళకి తిండి పెట్టారు, డబ్బులు పంచారు, మోసం చేశారు. ఏమట లోకేష్ పాపం మాటలు రాని లోకేష్ ఎన్టీ రామారావు గారితో లోకేష్ను పోల్చుతావా? కనీసం పోల్చేదేదో ఎన్టీ రామారావు గారితో జూనియర్ ఎన్టీఆర్ను పోల్చు. చక్కగా మాట్లాడతాడు, చక్కగా అందంగా కనబడతాడు, సత్యం మాట్లాడతాడు, అడుగు అడుగున చక్కని మాటలు చెప్పి వందలు వేలు లక్షల మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు నా శిష్యులే కదా, 22 సంవత్సరాలు నన్ను కలిశారు కదా. ఇదే ఆంధ్రభవన్లో కలిశారు, సంగ్రిల్లా హోటల్లో కలిశారు, అశోక్ హోటల్లో కలిశారు, తాజ్ హోటల్లో కలిశారు, వైజాగ్లో కలిశారు, విజయవాడలో కలిశారు, నా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కలిశారు. నా ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కలలేదా? చంద్రబాబు నాయుడు గారు అడిగిన కోరికలన్నీ నేను తీర్చలేదా? బిల్ గేట్స్ను పరిచయం చేయమన్నారు. యనమల రామకృష్ణుడు బ్రతికే ఉన్నారు, తుని అడగండి. ఏం బాబు నీకు ఇష్టం లేదా లైవ్ ఇవ్వడం? మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మొన్న కేటీఆర్ గారు అన్నట్టు మీరు మమ్మల్ని ఆపలేరు. సోషల్ మీడియా సూపర్ స్టార్. మాకు మీడియా ఉంది, న్యూస్ పేపర్ ఉంది, అన్ని ఛానళ్ళు చూపిస్తాయి. ఎందుకు? నేను సత్యం మాట్లాడుతున్నాను. త్రికరణ శుద్ధి మనసులో ఉన్నదే, హృదయంలో ఉన్నదే నేను మాట్లాడతాను. ఇందులో తప్పేమీ మాట్లాడను. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి 10 ప్రశ్నలు. 1, మీరు ముఖ్యమంత్రి అవ్వాలని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు లేదా చెప్పండి. 2, గుడివాడలో సీటు కొరకు, గుంటూరులో సీటు కొరకు, కందుకూరులో సీటు కొరకు లోకల్ ఇద్దరు కమ్మా బ్రదర్స్ని, కజిన్స్ని, ఎన్ఆర్ఐ దగ్గర 50 కోట్లు మీరు తీసుకున్నారా లేదా ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కొరకు? 3, మరలా పొరపాటున మీరు గాని ముఖ్యమంత్రి అయితే మీరు ముఖ్యమంత్రి చేసేది మీ కొడుకు లోకేష్నా కాదా? 4, ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే మీ కుటుంబం ఇంకా దరిద్రం ఎక్కువైపోద్ది. సీమాంధ్రని సింగపూర్ చేస్తానన్నారు, అప్పులాంధ్ర చేశారు, అవినీతాంధ్ర చేశారు. నా 4వ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న 10 లక్షల కోట్లు అప్పు ఎలాగ తీర్చుతారు? ఒక 1 అవర్ డిబేట్